వినాయక వ్రతకల్పము ప్రారంభము. ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించుకొని శ్లోకమును చదవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్తస్య ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. అయం ముహూర్తం సుముహూర్తో హ్యస్యు లాభస్తేష్యాం జయస్తేష్యాం కుతస్యేష్యాం పరాభవ ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహద్దాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండా శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ. అష్టావష్టౌ చ నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీత్స్యత్యర్థం సిత్యర్థం పూజితో యస్యురైరపి సర్వ విఘ్నశ్చిదే తస్మై గణాధిపతయే నమః. ఆచమనం ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకోవలను. సంకల్పం: ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ ఏ సంవత్సరం నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధేస్య శ్రీమత గోత్రస్య నామధేస్య ధర్మపత్ని సమేతస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్యస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు తాకవలను. తదంగ కలస పూజాం కరిష్యే. కలసం గంధ పుష్పక్ష తైరభ్యస్య తస్యోపరి హస్తం నిదాయ. కలస పూజ: కలసస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యో మాతృగణా స్మృత కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోదయ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్య సహితా సర్వే కలసాంబు సమాశ్రితా ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారక. శ్లోకం: గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకమును పూజా ద్రవ్యముల మీద, దైవం మీద, తమ మీద కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతికి పూజించుకోవాలి. పసుపు గణపతి పూజా విధానం. మంత్రం: గణానాత్వాం గణపతిగం హవామహే కవిం కవీనాం ముపమశ్రస్వస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిః ఆనశృణ్వన్నో బిభీషీద సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాన వాహనాది షోడోపసార పూజాం కరిష్యే. పువ్వులు అక్షతలు కలిపి వేయాలి. యథాభాగం గుణం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. 2 పూజాక్షతలు తలపై వేసుకోవాలి. అద శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠానాం కరిష్యే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠ. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం శం సం హం ఇత్యాదేన ప్రాణ ప్రతిష్ఠానాం కృత్వా నమస్కృత్వా ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శ్లోకం: స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజా వసానకం తావత్వం ప్రతిభావేన బింబేస్మిం సన్నిధిం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. నమస్కరించుకోవాలి. షోడశోపచార పూజ:
భవసంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నానందకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమంగననాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి అత్రాగచ్చ జగద్వద్ద సురారాజ్జితాత్తేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి మౌక్తికై పుష్యరాగైశ్య నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాద్యం మాయాదత్తం గంధ పుష్పాక్షైకృతం అర్ఘ్యం సమర్పయామి గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహానద్విరధానన పాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత గృహాన చమనం దేవ తుభ్య దత్తం మాయా ప్రభో ఆచమనీయం సమర్పయామి దది క్షీర సమాయుక్తం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహానేకం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి స్నానం పంచామృతైవ గృహాన గణనాయ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత పంచామృత స్థానం సమర్పయామి గంగాది సర్వతీర్థేభ్యో ఆహృతైర్యమలైజ్జల్యై స్నానం కురుష్వ భగవ నృపాం పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్నం చ మంగళం శుభప్రద గృహ నత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి రాజితం బ్రహ్మసూత్రం చ కాయించితం చోత్తరీయకం గృహాన దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి చందనా గురు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవిశంతి పత్రాని సంగృహాన నమోస్తుతే పుష్పాని పూజయామి అదాంగ పూజ ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి విఘ్నరాజాయ నమః జంగే పూజయామి ఆకువాహాయ నమః ఊరు పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాదాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి అదైక విశంతి పత్ర పూజ సుముఖాయ నమః మాచి పత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి హరసూనవే నమః దత్తూరపుత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపుత్రం పూజయామి గుహాజ్రాయ నమః అపామార్గపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః పూజయామి చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీ పత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః పూజయామి సింధూవారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః పూజయామి జాతిపత్రం పూజయామి సురాగ్రజాయ నమః పూజయామి గండకీపత్రం పూజయామి ఇభవక్త్రాయ నమః పూజయామి శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి పూజయామి. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి ప్రారంభం. ఓం గజానాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నే నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారినే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్సితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్సిష్యం వారినే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకత్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్సవర ప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం శృకయే నమః ఓం సరసాంబునిదయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకినీ మేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సతతోత్సితాయ నమః ఓం విజాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్య ప్రదాయ నమః ఓం ఆక్రాంత చిత్ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహానా వరదో భవ ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివత్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాన మంగళ దీపం ఈశపుత్ర నమోస్తు తే దీపం దర్శయామి సుగంధాన్ సుకృతాన్ శైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవా చనముగ్ధై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలేహం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మాయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి ఫూగీ ఫలైస్య కర్పూరైరాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణేవ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకైల సదా నీరాజనం మాయా దత్తం గృహానా వరదో భవ నీరాజనం సమర్పయామి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుణ్ణి సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వల్ల సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులు అనేక పురాణ రహస్యములను బోధించుచున్న సోతముని మహామునికి దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయి పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయవలడం వల్ల సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్ర పౌత్రాధిక వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరారు. అందుకు సమాధానంగా శివుడు, నాయనా కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిద్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కాని వెండితో కాని లేదా కనీసం మట్టితో కాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకములను 21 ప్రకారము నివేదించి నృత్య గీత వాద్యముల పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులమైన విప్రులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్యాభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజను చేసి శక్త్యానుసారంగా గణపతికి మాంజీ కృష్ణాజిన దండకము లోపవీతములు ఇచ్చి ఇతర బ్రాహ్మణులకు దక్షిణ భోజన తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి ఉన్న అన్ని వ్రతములలోని అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయిన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది సుమా అని చెప్పారు. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనటంలో ఏమీ సందేహము లేదు. గతంలో విదర్భ యువరాజు దమయంతి వ్రతం చేయటం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీ
శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయటం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను. శమంతకోపాఖ్యానం. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తుడనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహము అతనిని వధించి ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడనే భల్లూక రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శమంతక మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడటం వలననే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట. శ్రీ వినాయకుడు జన్మదినమైన ఒకనాడు భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపదారుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నేలాపనిందులైపోయేద్రగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నాడు నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలు పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన్ను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని ప్రతిబింబం చూడటం వలన జరిగింది. అందువలనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడికి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకొని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్యుపాఖ్యము మరియు సత్యభామ పరిణయము. ఆ విధంగా కృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వద్దకు అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కలేవరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటి వెన్నంటే వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి. ఆమె యొక్క క్రీడాలోక కేలీకందుకంగా కట్టి ఉంది శమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడికి జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటే కూతురున్న జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరో జన్మలోన వైద్యవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహించేంత సకల ఐశ్వర్యాలు పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. ప్రార్థన.
తొండమునేక దంతమున తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై యుండెడి పార్వతీ తనయమోయు గణాధిపా నీకు మొక్కెదన్ తలచదనే గణనాథుని తలచదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచదనే హేరంబుని తలచదనా విఘ్నములవి తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రోలు చెరుకు రసంబున్ నిటలాక్ష నగ్రసుతునకు బతుర్తముగా విందు చేసి ప్రార్థింతుమదిన్. విఘ్నేశ్వరుని మంగళహారతి. ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మని నెయ్యను కడుముద్ద పప్పును బొజ్జ విరుగగా దినుచు పొరల కొరచు జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన వేయి వేయి ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకుని దండిగా నీకిత్తు ధవల హారతిన్ జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వైద్యన్ చిన్మయానందునకు బాసుర స్తోత్రునకు శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకురునకు శ్రీగణనాథునకు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంపున ఎల్ల గజవదనంబు బాగైన తోడంబు దోర కొడప్పు గొలుగు జోకైన మూషకము సొరదినెక్కాడుచు భవ్యముగా దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ వినాయక వ్రతకల్పం సమాప్తం.